నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్త వస్తున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా హాట్ టాపిక్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే 3 పార్టీలు ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారి పేరైతే బీఆర్ఎస్ గులాబీ బాస్ అధినేత చెప్పడం జరిగింది. అటు కాంగ్రెస్ నుంచి కూడా ఇంకా అభ్యర్థులు ఫైనల్ కాలేదు. మనమైతే పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏ పార్టీ వైపు సపోర్ట్ చేస్తున్నారు, మరి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, లేకపోతే బీజేపీ గెలుస్తుందా అనే దాని మీద ఒకసారి మనతో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా మీ పేరు? పెద్దయినా ఏం చేస్తారండి? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరి ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుందండి. కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ గెలవాలి? వస్తుందండి, కాంగ్రెస్ వస్తే పక్కా వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఏం చేయలేదు. మాలాంటి గోపినాథ్ రెడ్డి కూడా ఏం చేయలేడు. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఏం లేదు, థర్డ్ ప్లేస్ లో ఉంటుంది అది. బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో వస్తుంది. సెకండ్ ప్లేస్ పక్క. ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు. ఆయన అకాల మరణం చెందడం వల్ల వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి. మరి ఆ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? లేదండి. అప్పుడు అంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి గెలిచిండు, అప్పుడు సెకండ్ ప్లేస్ లో వచ్చినాడు. మొన్న కూడా ఇండిపెండెంట్ వేస్తే అప్పుడు ఓట్లన్నీ సీల్సిండు మా కాంగ్రెస్ ఓట్లని. అట్లా గెలిచిండు. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఏం చేయలేదండి. వాళ్ళ కార్యకర్తలు చేసి మనకు ఎవరు చేయలేరు. కార్యకర్తలు చేసిండు అంతే. ఇక్కడ రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు గానీ తీసుకొచ్చారా ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు, ఎవ్వరికి ఇవ్వలేడు. ఏం లేదు, ఎవ్వరికి ఇవ్వలే, కార్యకర్తలకే. సింపతి వర్కౌట్ అవుతుందా ఇక్కడ? ఏం కాదండి, ఏం లేదా? చూసినారా అండి, కంట్రోల్మెంట్ చూశారు కదా. కంట్రోల్మెంట్ సాయన్న కంచుకోట సీట్ అది. అదే వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు గెలిపించుకున్నారు. ఇది కూడా కాంగ్రెస్ గెలిపించుకున్నారు సీట్. షూరా గెలిపిస్తారా? 100% గెలిపిస్తాం. కానీ ఇక్కడ మైనార్టీలు ఎవరి చేతిలో ఉన్నారు? మైనార్టీలు కేసీఆర్ చేతిలో ఉన్నారా, రేవంత్ చేతిలో ఉన్నారా మైనార్టీలు? మా రేవంత్ ఉన్నాడు. అవునా? రేవంత్ రెడ్డి. కానీ మైనార్టీలు ఏమంటారు అంటే మాకు రంజాన్ తోఫా ఇవ్వలేదు, షాదీ ముబారక్ ఇస్తలేరు అన్నట్టు మైనార్టీలు చెప్తున్నారు. టీఆర్ఎస్ ఎక్కిస్తారండి, వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 10 వాడితే అయిపోయి చెప్తూ ఉంటారు. వాళ్ళు అయ్యేది పనులు మంచిగా అవుతున్నాయి, మాకు మంచిగా అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనార్టీ కాంగ్రెస్ నుంచి మైనార్టీ నిలబెడితే మరి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా? 100% గెలుస్తుంది కాంగ్రెస్ పక్క. ఓకే, ఏమంటారు ఇక్కడ? ఇప్పుడు ఎవరిని నిలబెడితే కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి ఉంటే బాగుంటుంది ఇక్కడ? మా నవీన్ యాదవ్ ఉంటే బాగుంటదండి. నవీన్ యాదవ్ పక్క 100%. ఎందుకు నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి గెలవాలి? మంచి పని చేస్తాడండి, పేదవాళ్ళకి చూస్తాడు మంచిగా. ఎందుకు అసెంబ్లీకి పంపించాలా? పంపించాలి 100%. ఎందుకు పంపించాలి? కొట్టాడతాడు, గరీబ్ కోసం కొట్టాడతాడు. అది ఏమైనా చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? మంచి కార్యక్రమాలు మంచిగా ఉన్నాయండి. ఏమున్నాయి? నిన్న చేసిన కానీ మంచిగా పిల్లలకు మంచి ఇప్పించిన అందరికి. ఓకే, బాగా ఇప్పించినాడు అందరికి. ఆయన పబ్లిక్ లో ఉంటారా? ఉంటాడు, వస్తాడు, ప్రజలు తిరుగుతాడు. ఏ దాని పిలిస్తే వస్తాడు. అట్లా. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? బాగుందా లేకపోతే మంచిగా అనిపిస్తలేదా లేకపోతే ఏంది? నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది, మాకు అందరికి మంచిగా ఉంది. ఇప్పుడు ఓకే, ప్రజలకు కూడా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా? ఏంది కాళేశ్వరం తిన్నాడు కానీ ఇంకేం చెప్తా. కాళేశ్వరం తిన్నాడు, ఇంకేది హరీష్ రావు తిన్నాడు, వీళ్ళు ఇద్దరు తిన్నారు మంచిగా. అవునా? అలా బిడ్డనే బయట పెట్టేసి ఇంకేం చేస్తావు ఇక? అలా బిడ్డనే బయట పెట్టి. ఇప్పుడు కేటీఆర్ ఏమో నిన్న వాడవాడ తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తూ, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ కాంగ్రెస్ బాకీలు ఉన్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. 4 బాకీలు ఉన్నాయి అన్నట్టు. ఇక ఒర్రెడ్డి కొడుతూ ఉంటాడు. ఫస్ట్ అమెరికాకి వెళ్ళిపోమని రా చప్పురా, కానీ అమెరికాకి వెళ్ళిపోమని చప్పురాకి ఎందుకు? మంత్రి పదవి వెళ్ళలేడు, అన్ని బయటికి వెళ్తాడు. మంత్రి పదవి ఉన్నప్పుడు గెలవనిచ్చిందా? కలవనియలే. తిరిగింది అప్పుడు లేడా? అప్పుడు ఒక్కరోజు రాలే అసలు మాకు బస్సులకే. ఇక్కడ జూబ్లీ జీవితాలనే కాలు పెట్టలే. అది మరి ఇప్పుడు ఆయనని 3 సార్లు గెలిపించారు జూబ్లీహిల్స్ ప్రజలు. నేను చెప్పిన నవీన్ యాదవ్ కింద వచ్చిండు, నవీన్ యాదవ్ కింద గెలిచిండు. ఓకే, ఎంఐఎం నుంచే ఫస్ట్ వచ్చిండు. అప్పుడు కాంగ్రెస్ ఎంత మెజార్టీ వస్తుంది? కాంగ్రెస్ కి కంపల్సరీ 20,000 పక్కా కొడుతుంది. 20,000 పక్కా. 1,00,000 మెజార్టీ అని చెప్తున్నారుగా. 20,000 చాలండి. బీఆర్ఎస్ 1,00,000 మెజార్టీ అంటున్నారు. అంటే దునియా అంటారండి వాళ్ళు, దునియా అంటారు వాళ్ళు.
మాకు 20,000 పక్క. ఇక్కడ ఎవరికి ఇంద్రమైలు రాలేదంటగా ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీలో? ఎందుకు రాలేవు? అప్పుడు ఇందిరా మిల్లు మస్తు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినాయి. మరి ఎందుకు ఇక్కడ మొన్న ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఎందుకు ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్ లో కాంగ్రెస్ కి? ఇయ్యలేదండి. దానికి ఏం చేస్తాం, దానికి ఏం చేయలేము. మాకు సెంటర్ మెయిన్ సోనియా ఆళ్ళ మీద ఉంటుంది అంత పాయింట్. హైదరాబాద్ బీఆర్ఎస్ కంచుకోటనా? హైదరాబాద్ ఎప్పుడు బీఆర్ఎస్ కంచుకోటేనా? ఏదో కొట్టిదండి, ఈసారి కొట్టదు కదా. కొట్టదా? ఈసారి కొట్టది. అంతా తెలిసిపోయింది, పబ్లిక్ తెలిసిపోయింది సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.